హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కూర రెడీ చేస్తున్నానండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చెప్తాను మీకు సింపుల్గా. వంకాయ అంటే అందరూ ఇష్టపడతారు కదండి, అందరికీ ఇష్టమే గుత్తి వంకాయ అంటే. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. గుత్తి వంకాయకి ఈ సైజే తీసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. వంకాయ బాగా మగ్గి బాగుంటుంది. బాగా పెద్ద సైజు తీసుకోవడం కంటే ఈ సైజు తీసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఎందుకోసమంటే మనం కోసుకుని వంకాయలు ఇందులో వేసుకున్నాం అనుకో అవి బ్లాక్ రాకుండా కండ్ర వచ్చేస్తాయి అన్నమాట ఉప్పు వేసుకోకపోతే. అందుకు కండ్ర కూడా రాకుండా నేను ఇందులో వేసుకున్నాను ఉప్పు వాటర్లో. ఇప్పుడు కోసుకున్న వంకాయలు వేసుకొచ్చండి. వంకాయ కాడ కొయ్యన అవసరం లేదు. మీకు కనుక కాడ బాగోలేదు అనుకుంటే చిన్నగా కొంచెం కోసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం. ఓకే అండి, ఇప్పుడు వంకాయలు తీసుకుని కట్ చేసుకుందాం. ఇలా 4 సైడ్లు కట్ చేసుకుంటే సరిపోతుందండి. అదిగోండి, చూసారా, మనకి పుచ్చులు ఏమన్నా ఉన్నాయో ఏంటో కూడా చూసుకోవడానికి కూడా మనకు బాగుంటుంది అన్నమాట. అలా 4 సైడ్లు కట్ చేసుకున్నాను. ఇవి ఉప్పు వాటర్లో వేసేసుకుంటున్నాను నేను. మొత్తం వంకాయలన్నీ ఇలా 4 బద్దల కింద కోసేసుకుని ఉప్పు వాటర్లో మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఎందుకోసమంటే నలుపు వచ్చేస్తాయి, దానికోసమని. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని వాటర్లో వేసేసుకోండి. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని, గిన్నె కానీ మూకుడు కానీ నాన్ స్టిక్ కానీ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుందాం. ఒక కొప్పుడు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను నేను. కొంచెం అవి వేగేంతవరకు వేపుకుందాం. అవి గుళ్ళు ఒక 5 నిమిషాలు వేగినాయండి. వేగిన తర్వాత నేను వెండి కొబ్బరి తీసుకున్నాను, ఒక అరకప్పు. మీ దగ్గర వెండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసినా పర్వాలేదు. కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అవి కూడా కొంచెం ఇంకొక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద వేపుకుందాం. ఓకే అండి, ఇదిగోండి ఇవన్నీ ఎగిపోయినాయి. ఇవి తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం. మళ్ళీ అవి తీసేసుకుని అదే నాన్ స్టిక్ పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. 6 లవంగ మొగ్గలు, 4 యాలకులు, ఒక 10 మిరియాలు, 3 టేబుల్ స్పూన్లు నువ్వుపప్పు. ఇవన్నీ కొంచెం స్లో ఫ్లేమ్ మీదే కలర్ వచ్చి సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. ఈ మసాలాలోనే టేస్ట్ వస్తుంది మనం చేసే గుత్తి వంకాయ కూర. వేగిపోయినాయండి ఇవి కూడా తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మళ్ళీ అదే గిన్నె పెట్టుకుని 6 ఎండుమిరపకాయలు వేసుకుని ఇవి కూడా స్లో ఫ్లేమ్ మీద కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఎందుకోసమంటే బాగా మనము మిక్సీ పట్టుకున్నప్పుడు నలుగుతాయి అన్నమాట వేపుకోవడం వల్ల. ఇవి పచ్చిగా ఉన్నాయంటే తొందరగా నలగవు కదండి, అందుకోసమని. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయినాయి. నేను వేపిని జీడిపప్పే తీసుకుంటున్నాను కొంచెం. చూసారా, మీ ఇష్టం, ఇది ఎంతైనా తీసుకోవచ్చు, అంత ఇంత ఏమి ఉండదు. ఓకే అండి, ఇది వేపింది మూల నేను వేపట్లేదు, పచ్చిదైతే ఒకసారి వేపుకోండి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పొడి మాడేసుకుందాం. మెత్తగా పొడిని చేసేసుకున్నాను, వాటర్ అయితే ఏమీ పోయలేదు. అందులో మనము 5-6 ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకుంటున్నాను. మీరు కనుక ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కనుక కారం వేసుకోకండి. మీకు కారం సరిపోతుంది అనుకుంటే. తక్కువ వేసుకుంటే కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, టేబుల్ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోవాలి, సమానంగా. సరిపోకపోతే టేస్ట్ ఉండవు వంకాయలు అసలు. ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి. ఎందుకోసమంటే ఉప్పు సరిపోకపోతే వంకాయలు చప్పగా ఉండి టేస్ట్ అనిపించవు అసలు, అందుకోసమని. ఇది శుభ్రంగా మొత్తం అన్నీ కలిపేసుకుందాం కలిసేటట్టు. ఒక చిన్న స్పూన్ పసుపు మళ్ళీ కలిపేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలు కట్ చేసుకుని నీటిలో వేసుకున్నాం కదండి వంకాయలు, అవి తీసుకుని మసాలా పెట్టేసుకుందాం లోపలికి. చూసారా, అలా పెట్టుకుని నొక్కేసుకుని
ప్లేట్లో ఒక సైడ్కి పెట్టేసుకుందాం. చూసారా వంకాయలు బ్లాక్ రాలేదు అసలు, మనం ఉప్పు వాటర్లో వేసిన మూల. అదే ఉప్పు వాటర్లో వేయకపోతే కనుక బ్లాక్ వచ్చేసి చేదు వచ్చేస్తాయన్నమాట అండి, కూరలో టేస్ట్గా ఉండవు. ఇలా అన్ని వంకాయలకి కూడా లోపల మసాలా పెట్టేసుకుందాం. అదిగో చూసారా మసాలా మొత్తం పెట్టేసుకున్నాను. వంకాయల్లో పెట్టుకోగా ఇంకా కొంచెం మసాలా ఉంది. ఈ మసాలా మనం కూర గ్రేవీ కింద వాడుకోవచ్చు అన్నమాట. అందుకోసమనే కొంచెం ఎక్కువ వచ్చేలాగా నేను కొలత చెప్పాను మీకు. 1/2 కేజీ వంకాయలకి కొలత మాట ఇవి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం. కూర వండుకోవడానికి ఒక నాన్ స్టిక్ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకుని చూపిస్తాను మీకు కూరవి చేసే విధానం. నేను ఒక నాన్ స్టిక్ పెట్టుకున్నానండి. ఖాళీగా ఉన్నది పెట్టుకున్నాం అనుకో కూర వంకాయలు తిప్పుకునేటప్పుడు గమ్మున ఏడవమాట కూర. అందుకోసమని నేను ఖాళీగా ఉన్న నాన్ స్టిక్ పెట్టుకున్నాను. ఒక కప్పు నూనె తీసుకున్నాను. నూనె అయితే ఎక్కువే పడుతుంది కూరకి. మీకు తగ్గించుకోవాలి, మేము ఎంత తినం నూనె అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, పర్వాలేదు. గ్యాస్ తగ్గించుకున్నాను నేను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు. మెంతులు వేసుకున్నామా లేదా అన్నట్టు అంతే, మీకు ఇష్టం లేకపోతే మానేసినా పర్వాలేదు. ఇవి కొంచెం వేగేంత వరకు వేపుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలు ఈ నూనెలో వేసుకుందాం. చూసారా మసాలా ఎడవదు అసలు, మనము వేసేసుకుని నొక్కేసుకున్నాం అనుకో మసాలా ఎడవదు. నేనైతే టమాటా ఇవేమీ వేయట్లేదు, అలా కూడా మీకు వేరేగా చేసి చూపిస్తాను తర్వాత. ఇలా అయితే చాలా బాగుంటుందండి కూర. అవి కొంచెం మనము స్లోలో పెట్టుకుని గ్యాస్ మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు కానీ 7 నిమిషాలు కానీ కొంచెం వేపుకుందాం. వాటిని ఇలాగే ఉంచుకుందాం నూనెలో. మనం ఏమీ అసలు తిప్పొద్దు. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఈ లోపల మనము చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని ఇది 2-3 సార్లు మనము పులుసు తీసేసుకుందాం ఒక సైడ్కి. 5 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా ఒక సైడ్ వేగినాయి కదా, ఇంకో సైడ్కి స్లోగా తిప్పుకుని ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఉంచుదాం. అలా మొత్తం ఒక 5 నిమిషాలు, ఇప్పుడు 2 నిమిషాలు, మొత్తం 7 నిమిషాలు ఉంచుతాను నేను. ఇలా మొత్తం అన్నీ తిప్పేసుకుందాం. మొత్తం తిప్పేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాలు ఉంచుకుంటాను. 2 నిమిషాలకి చూసారా ఎలా మగ్గిపోయినాయో. మొత్తం 7 నిమిషాలు ఉంచానండి నేను. మనకి మిగిలిన మసాలా పైన వేసేసుకోవచ్చు. వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి మసాలా. ఎందుకోసం అంటే అన్నీ వేసుకున్నాం కదా మనం ఇందులో, నువ్వులు, గుళ్ళు, జీడిపప్పు ఇవన్నీ మంచి సువాసన వస్తుందండి. ఇట్లా సైడ్కి అంతా కలుపుకుందాం. చింతపండు గుజ్జు మనము ఏ కప్పుతో అయితే నూనె వేసుకున్నామో ఆ కప్పుతో తీసుకున్నాను. ఒక్క కప్పుడు, ఎక్కువేమో అవసరం లేదండి, ఒక్క కప్పుడు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకుంటున్నానండి. ఇది మీకు లెక్క తెలుస్తుందని అన్నీ నేను ఈ కప్పుతోటే చెప్తున్నాను మీకు. 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. మొత్తం 3 కప్పులు వేసుకున్నట్టు. 1 కప్పు చింతపండు గుజ్జు, 2 కప్పులు వాటర్. మనము గరిటెట్టు తిప్పామనుకోండి వంకాయలు ఇడిపోతాయి కదా, అందుకోసమని ఇలా తిప్పుతున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. గ్యాస్ మాత్రం హైలో పెట్టుకోవద్దు, స్లోలో పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనిద్దామండి. 10 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగుందో కూర. నూనె చూసారా పైకి ఎలా తేలిపోయిందో. ఇప్పుడు కప్పుడు కొత్తిమీర తీసుకుని తరుగు వేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు. గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఉప్పు మాత్రం చూసుకుని సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ టైంలోనే. ఒకసారి మూత తీసి చూద్దాము. అదిగో చూసారా నూనె ఎలా పైకి తేలిపోయిందో. 2 నిమిషాలు 3 నిమిషాలు అని కాదు కానండి, ఇలా నూనె పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే కూర టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారా గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎంత బాగుందో చూడండి. ఇదిగో వంకాయ, అదిగోండి. అలా మనం ఖాళీ గిన్నెలో పెట్టుకుని వండుకున్నామంటే సేమ్ మనము ఎలా మసాలా పెట్టుకున్నామో అలాగే ఉంటుందండి లోపల వంకాయలో కూడా మసాలా. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందేంటో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే అండి, బాయ్ బాయ్.